ఆగండి ఆగండి, ఈ వడిని చూసి ముందుకు స్క్రాల్ చేయకండి. ఒక్కసారి ఈ క్రిస్పీ వడని ఈ క్రీమీ పల్లి చట్నీతో ట్రై చేస్తే మళ్ళీ బయట తినరు. హాయ్ అండి, నేను మీ ఫ్లోరా. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లోరా ఫుడ్. ఇంకా అస్సలు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాము. ముందుగా మినపప్పుని రాత్రంతా ఇలా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న మినపప్పుని బాగా మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వేసి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము పల్లి చట్నీ ఎలా చేయాలో చూపించేస్తాను. ఒక ప్యాన్లో పల్లీలను వేసి దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీలను పక్కకు తీసి ఒక ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి వేయించుకొని, అలాగే టమాటో ముక్కలను కూడా బాగా మగ్గించుకొని ఇది చల్లారనివ్వాలి. ముందుగా పల్లీలను వేసి పౌడర్ చేయాలి. తర్వాత టమాటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్సీ పట్టుకొని, ఆ తర్వాత మరి ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ పిండిని ఇలా వడలుగా ఒత్తుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా రెండు వైపులా వడల్ని బాగా కాల్చుకోవాలి. ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకి త్రిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక పేపర్ ప్లేట్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వడ పల్లి చట్నీ రెడీ అండి. ఇది బ్రేక్ఫాస్ట్ కింద లేకపోతే ఈవినింగ్ స్నాక్లో కూడా మనం చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.